భక్తి శ్రద్ధలతో ప్రతి దాంట్లో మేము ఏదైనా గెలగలం అనే ఆసక్తి చూపించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆటల పోటీలో పాల్గొనాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మహిళలు దేంట్లోనూ తక్కువ కాదు, మన మగవాళ్ళకి సమానంగాను ప్రతి దాంట్లో కూడా మహిళలు ముందు ఉండాలని. అలాగే జూలియమ్మ గారిని అడిగినప్పుడు జూలియమ్మ గారు మంచి సపోర్ట్ ఇచ్చి లేడీస్ని అందరినీ గ్యాదర్ చేసి ఈ మంచి ప్రోగ్రాంని సాగరించిన జూలియమ్మ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. ఉన్నటువంటి కండవల్లి లక్ష్మి గారికి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ రాజానగరం నియోజకవర్గం నుండి చిన్న లక్ష్మి గారికి కూడా ఇక మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అలాగే టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి 48వ వార్డు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మరి కృపామణి గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ సభకు ఇచ్చేసిన మహిళలందరికీ కూడా హృదయపూర్వక అభినందించుదాము. జిల్లా చైర్మన్ గారు కండవల్లి బేబీ గారు, రాజానగరం నియోజకవర్గం డైరెక్టర్ గారు మహిళలుగా ఉన్న వారిని ప్రోత్సహించడానికి నిజంగా ఇక్కడ రాయబడిన ప్రకారము జననం నీవే, గగనము నీవే, సృష్టి నీవే, కర్తవు నీవే, కర్వము నీవే, ఈ జగమంతా నీవే అనే ఈ యొక్క మహిళలు నిజంగా ఎంతో గొప్ప విలువైన ఘనమైన పాత్ర ఎవరంటే మహిళలే, తల్లులే. మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుండి నేషనల్ చైర్మన్ గారు పాండూరి ప్రసన్న కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మహిళలందరికీ ఆటల పోటీ నిర్వహించడం జరిగింది. కుర్చీలాట, లెమన్ స్పూన్, కబడ్డీ, పరుగు పందాలు. ఈ ఆటలో విన్నర్ అయిన వారికి 1, 2, 3 ముగ్గురిని ఎన్నిక చేయబడి వారికి ప్రజెంటేషన్
ఈ ఆటల పోటీ నిర్వహించడానికి మాకు పూర్తి సహకారం చేసినటువంటి అమ్మ జూలీ గారు, ఆవిడకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఈ ఆటల పోటీలో మీరు కూడా పాల్గొవాలమ్మంటే ఆవిడ కూడా మాతో పాటు పెద్ద వయసు అయినప్పటికీ సహకరించి ఆటల పోటీలో ఆవిడ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. సో చిన్న వయసు కాకుండా అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం సంతోషంగా భావిస్తున్నాను. ప్రత్యేకంగా ప్రతి మహిళలకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏపీ మహిళా చైర్మన్ గా నా సొంత డబ్బులతో ఈ రోజు వారికి పరీక్షా సామాగ్రిని కూడా బహుకరించడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా రాయండి. కూడిన మహిళలు ఎవరు కూడా బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఎప్పుడు కూడా నిత్యము ఇంట్లో ఉండి పనులు చేసుకుంటూ ఏ ఒకటి బాధల్లోనో లేదంటే కష్టాల్లో ఉండేటువంటి విధానంలో ఉన్నప్పుడు ఆడేటప్పుడు ఈ ఆటల పోటీ పెడుతున్నారు అన్నప్పుడు చాలా మంది వింతగా చూశారు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి చాలా చక్కగా కోఆపరేట్ చేశారు. దీనికి ముఖ్య కారకురాలు మరి కండవల్లి లక్ష్మి గారు. ఆమెకున్న జ్ఞానాన్ని బట్టి, ఆమెకున్న దయాగుణాన్ని బట్టి ఎంతగానో సహకారంగా అనేక మందిని ప్రోత్సహిస్తూ మరి మూలను కూర్చున్న వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి ఆనందం చేయడానికి ఆమెకి ఉన్న జ్ఞానాన్ని బట్టి, ప్రభుత్వాలు ఇచ్చిన మంచి అధికారాన్ని బట్టి అలసిన గుండెలలో ఆశలు వెలిగించు అండై నీతో ఉన్నానని. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఒక సంస్థ అనేది నడుపుతున్నారు. అంటే ఉచితంగా టైలరింగ్స్ అన్నీ కూడా ఉచితంగానే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆవిడ మ్యూజికల్ నేర్పించడంలో కానీ, కంప్యూటర్లో కానీ, ఫుడ్ మిషన్లు అన్నీ కూడా ట్యూషన్ పిల్లలకి వైద్యం ఆవిడ డాక్టర్ గారండి విమలా గారు. ఈవిడ కూడా ఉచితంగానే వైద్యం చేయడం జరుగుతుంది. డిఎంటీ ప్రాక్టికల్ డాక్టర్గా పనిచేస్తున్నారు. అంటే ఈవిడ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు. మన మీడియా మిత్రులందరికీ తెలియజేయమని చెప్తున్నారండి. అంటే కేబీఆర్ఐలోనే వారు హౌస్ దగ్గర పెడుతున్నారు. తప్పనిసరి మీడియా మిత్రులందరూ ఆహ్వానించమని అడుగుతున్నారు. మీరందరూ యాక్టివిటీని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి శ్రద్ధగా వినాలని రిక్వెస్ట్ చేస్తాం. మేము చేస్తుంది కూడా కించపరుస్తూ అంటే తక్కువ అనే ఒత్తిడి చేత బాధించబడుతున్న మహిళలకి నిదర్శనంగా ఈక్వాలిటీ. రెండవదిగా ఎక్స్పెక్టేషన్, అంచనా. ఎంతో జీవితంలో ఏదో చేయాలి అలా చేయాలని, కానీ వాటిని అధిగమించే ఒత్తిడి వారి మీద ఉండడం వల్ల చేయలేకపోవడం అనేది మహిళల పైన గొప్ప భారంగా ఉంది. మూడవదిగా మల్టీ టాస్కింగ్. అనేక పనులు ఒకేసారి వారిపైన భారం పడుతూ ఉన్నప్పుడు కూడా వారు ఒత్తిడికి గురవుతూ ఉండడము, సమయము కేటాయించడానికి వారికి ఉండే పనులు ఒత్తిడి వల్ల వారు చేయాల్సినది వారు చేయకపోవడం. ఇవి మేము స్వతంత్రము, మేము ఏ ఒత్తిడి కింద మేము ఉండము అన్న విషయాన్ని వారు తెలియపరుస్తూ ఇప్పుడు వారిని ఒక్కొక్కటిగా వాళ్ళ ఒత్తిడి వాళ్ళని ఎలా వేయించుకున్నామో అని చూస్తున్నాం. మొదటిగా వాళ్ళకి సమానత్వం లేకపోవడాలనే ఒత్తిడిని ఈ రోజున నేను జయించాలని మనకి చూపిస్తాను. వారి యొక్క ఒత్తిడి వేయించుకున్నాను. రెండవదిగా ఒకటిగా మేము ఎక్స్పెక్టేషన్ అనే ఒత్తిడి నుంచి నేను వినిపించబడ్డాను. అనేక సార్లు అలాగే ప్రజలనే ఒత్తిడి, త్యాగం, గౌరవం లేకపోవడం, అలాగే సమయం వారు వినిపించబడుతూ మేము ఈరోజు స్వతంత్రం అని ఒక్కొక్కరు డాక్టర్ గా, పోలీస్ గా, లాయర్ గా, అన్ని రంగాలలోనే టీచర్ గా, ఒక రంగం కాదు, స్టూడెంట్ గా, టైలర్ గా. ఈరోజు జూలియం ఫౌండేషన్ తరఫు నుండి చాలా మంచి గిఫ్ట్లు వేయడం చాలా సంతోషిస్తున్నాను. తర్వాత అందులో కూడా కప్పులు పట్టుకుంటారు, జీవితాంతం బాధపడుతూనే ఉంటారు, చాలా తెలివిగా మోసం చేస్తుంటారు మగవాళ్ళు. అందులో గౌరవించాను. కంబాల శ్రీనివాసరావు గారు మీకు అందరికీ సుపరిచితమే. నేను
రాజమండ్రి ట్రస్ట్ గురించి సేవలు నేను చాలా సార్లు విన్నాను. మరి అక్కడే దేవుడు బాగా దీవించాలి. మరి ఇలాంటి సమాజ సేవలు ఇంకా చాలా ముందుకెళ్ళాలి, రాజకీయంగా కూడా అట్లా ముందుకెళ్ళాలి. పరిగెత్తారమ్మా, అన్ని ఫస్ట్ ప్రైజ్ ఉంటారు. కానీ ఏంటంటే వారిని ప్రోత్సహించడానికి ఆవిడ తగ్గించుకుని ఒక వ్యక్తి దిగారు. ఇప్పుడు అమ్మగారు 2 నిమిషాలు మా మండలిని ఉద్దేశించి మాట్లాడాలని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారములు. మరి మహిళా చైర్మన్గా ఎంతో చక్కగా ప్రోత్సహించారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరి పురస్కరించుకుంటూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. ఇందుకు మీకు నమస్కారములు. మరి ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ముఖ్య అతిథులు, ఇంతకుముందు వెళ్ళిపోయినా అలాగే ఇప్పుడు కూర్చున్న వారికి నా నమస్కారములు. మీరు చాలా చక్కగా ప్రోత్సహించారు. అంతేకాదు ప్రోత్సహించి వదలలేదు, మేము మీకు తోడుగా ఉంటామని మంచి అభయం ఇచ్చారు. ఇందుకు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే వారికి చాలా అవసరం అండి. మహిళలు దేశాన్ని బాగు చేసేవాళ్ళు, రాష్ట్రాన్ని బాగు చేసేవాళ్ళు, గ్రామాన్ని బాగు చేసేవాళ్ళు, అలాగే మరి కుటుంబాన్ని బాగు చేసేవాళ్ళు కూడా మహిళలే. వాళ్ళు పేదలైనా, చదువున్నా లేకపోయినా, మరి జ్ఞానం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు అన్ని విషయాల్లో నేనున్నాను అన్నట్టుగా ముందు నుంచి, అనగా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఈ స్త్రీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే. ఎంతో చక్కగా ముందు నుంచి తల్లికి సహకరిస్తారు. మరి ఉపయోగపడేది ఎవరు అంటే నిజంగా స్త్రీలే. పురుషులు వాళ్ళు ఎలా ఉంటారంట, సాధిష్టులుగా ఉంటారు. అటువంటి సాధిష్టులతో సహితము వాళ్ళు భరించుకుంటూ సహించుకుంటూ, వారికి వాళ్ళ బిడ్డలు కూడా సాధిష్టులలో ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా భరించుకుంటూ సహించుకుంటూ అంతం వరకు అంటే వాళ్ళు ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళంతగా మరి అందరికీ సహాయపడుతున్నారు. అలాగే దేశానికి కూడా సహాయపడటానికి నడుము కట్టుకుని అన్నింటిలో మేము ఉన్నాము, మమ్మల్ని వాడుకోండి అనేటట్టుగానే ఉంటున్నారు. కానీ మేము చేయలేము అనేటట్టుగా లేదు, అన్నీ మేము చేయగలము అన్నట్టుగానే ఉంటున్నారు. అయితే మరి ఇటువంటి వారికి కొంచెం ప్రోత్సాహంగా మీలాంటి వాళ్ళందరూ ఇంకా ఇప్పుడు కన్నవల్లి లక్ష్మి గారు ఉన్నట్టుగానే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఉంటారని నేను నమ్ముతున్నాను. మాతో పంచుకున్నందుకు ప్రత్యేకంగా మా మహిళల తరఫున తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా, కడుపున కదలికలై కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ.